మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘానికి వందలు తెలుసుకుంటున్నాం. అందరికీ వందనాలండి ప్రభు నామంలో. మరొకసారి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. గతించిన వారం నుండి ఈ వారం వరకు మనల్ని కాపని విధానం బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం ఈరోజు మనం ఆరాధనలో భాగంగా వాక్య భాగాలకు వచ్చాం. మనం రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచనం ధ్యానిద్దాం. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చదువుకున్నప్పుడు పౌలు గారు రోమపట్నం ఉన్న సంఘానికి లేఖ రాస్తూ కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. 1వ అధ్యాయం 17 చదువుకుంటే, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతగా విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నదని అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. పౌలు గారు తన చివరి సువార్త ప్రయాణ కాలంలో, 3వ సువార్త ప్రయాణ కాలంలో చివరి భాగంకి వచ్చేసరికి ఆయన కొరింథీ పట్ల ఉన్నప్పుడు రోమాలో ఉన్న పట్టణాల్లో ఉన్న సంఘానికి లేఖ రాయడం జరుగుతుంది. ఆ కాలంలో రోమా పట్టణం అనేది ప్రపంచంలోనే చాలా గొప్ప పట్టణంగా పేర్కొనబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో రోమ సామ్రాజ్యం అమల్లో ఉంది. రోమ సామ్రాజ్యము ప్రపంచమంతా ఏలే రాజుగా పరిపాలిస్తుంటే రోమా చక్రవర్తులు అందరూ కూడా వాళ్ళు పరిపాలించే స్థానం ఏదంటే రోమ పట్టణము. చాలా గొప్ప పట్టణము. ఇంచుమించు 11 లక్షల మంది పైగా జనాలు ఉన్న పట్టణము. అటువంటి గొప్ప పట్టణంలో సంఘం వెలిసింది. రోమాలో ఉన్న క్రీస్తు సంఘం వెలిసింది. మరి రోమాలో ఉన్న సంఘం ఎలా వెలిసిందంటే, ఒకప్పుడు రోమాలో యూదులు ఉంటే పెంతెకొస్తు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వాళ్ళు యెరూషలేముకి వచ్చినప్పుడు అపోస్తలుల పేతురు ద్వారా సువార్త వాక్యం విని వారు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒక గుంపు యెరూషలేము నుండి బయలుదేరి రోమపట్నంకి వెళ్ళి ఒక చిన్న సంఘంగా స్టార్ట్ చేసి ఒక పెద్ద గొప్ప సంఘంగా రోమాలో క్రీస్తు సంఘము నెలకొల్పబడింది. అయితే అపోస్తలుల పౌలు ఆ సంఘం గురించి అనేక మాటలు వినడం జరుగుతుంది నలుగురు ద్వారా. ఏ విధంగా అంటే, 5వ రోమపత్రిక చదువుకున్నప్పుడు 1వ అధ్యాయం 8 చదువుకుంటే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించున్నానని పౌలుగా చెప్పడం జరుగుతుంది. రోమాలో ఉన్న క్రీస్తు సంఘం గురించి పౌలుగా చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, మీ విశ్వాసము సర్వలోకమున ఏం చేయబడుతుందట? ప్రచురణ చేయబడుతున్న అర్థం ఏంటంటే, వాళ్ళ విశ్వాసం వాళ్ళ దగ్గర ఉండిపోలేదండి. రోమాలో ఉన్న క్రీస్తు సంఘం ఏదైతే ఉందో వాళ్ళ విశ్వాసం అనేది మొత్తం 4 దిక్కులు కూడా ప్రచారం చేయబడుతుంది. అంటే ఏ విధంగా అంటే, రోమాలో ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా సువార్త చేస్తున్నారో అని వాళ్ళ గురించి గొప్ప పేరు వాళ్ళకి ఆ సంఘానికి ఉందండి. అందు విధానం బట్టి పౌలు గారు ఎప్పటి నుంచో సంఘానికి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఆయనకి వీలు పాలకి వెళ్ళలేదు. చివరి కాలంలో ఆ పత్రికకి వాళ్ళకి రాయడం జరిగింది. ఫీబే అనే స్త్రీ ద్వారా ఆ రోమా సంఘానికి ఒక పత్రిక పంపి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో సంఘానికి అన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఆయన పత్రికల రూపంలో రాసి సంఘానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పత్రిక మనం చదువుకుంటే రోమపత్రిక మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. అక్కడ 16 వచనం చదువుకుందాం ఒకసారి. 1వ అధ్యాయం 16 చదువుకుంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపనివాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి ఉన్నదని పౌలు గారు సువార్తను చెప్పడం జరుగుతుంది. సువార్త అంటే మంచి సందేశము, మంచి వార్తను అందాం. సువార్తలు ఏ దాకా ఉన్నాయి? సువార్తలో క్రీస్తు మరణం గురించి ఉంది, క్రీస్తుని గురించి ఉంది, తండ్రి దేవుని గురించి ఉంది, దేవుని రాజ్యం గురించి ఉంది, క్రీస్తు సమాధి మరణ పునరుద్ధరణ గురించి ఉంది. సువార్తలో భాగమే ఉంది. పౌలు గారు సువార్తను ఏ విధంగా చెప్తున్నాడు? సువార్త నమ్ము ప్రతివానికి అది ఏ విధంగా ఉందట? దేవుని శక్తి ఉందని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆనాడు రోమన్స్ ఏ విధంగా భావించేవారంటే, మేము ప్రపంచంలో శక్తిమంతులం, మా రాజ్యం విస్తరిస్తుందని వాళ్ళు భావించేవారు. ఆ కాలంలో రోమ ప్రభుత్వం మొత్తం లోకమంతా వాళ్ళు రాజుగా ఏలేవారైతే రోమన్స్ ఏ విధంగా భావించేవారంటే, మేము శక్తిమంతులం, మాకు ఇంకా తిరుగులేదు, మాకు మించిన శక్తి ఇంకేది లేదు అన్నట్టు వీళ్ళు భావిస్తుంటే, ఆ సమయంలోనే యెరూషలేములో పుట్టిన ఒక సంఘము 3000 మందితో స్టార్ట్ అయిన క్రీస్తు సంఘము అలాగ అభివృద్ధి చెందుతూ వస్తుందని.
మూడుల సంఘంతో స్టార్ట్ అయిన దేవుడి రాజ్యము లేకపోతే క్రీస్తు సంఘం అనేది ప్రతి చోట సువార్త ద్వారా వ్యాపించింది. ఏమవుతుంది? అది సువార్త ద్వారా క్రైస్తవం అనేది వ్యాపిస్తుందని. చాలామంది క్రైస్తవాన్ని నిర్మూలన చేయడానికి చూశారు, కానీ క్రైస్తవం ఆగిపోయిందా? ఆగిపోలేదని. అప్పటి నుంచి నీటి వరకు కూడా ప్రపంచంలో ఎన్నో దేశాల క్రైస్తవం వ్యాపిస్తూ ఈనాడు ఎన్నో క్రీస్తు సంఘాల్లో లోకంలో వెలిసాయి. అంటే శక్తి ఉందా లేదా దాంట్లో? ఆ శక్తికి మూలం ఏంటి? క్రీస్తు సంఘాలు ఎక్కువ వెలువడ్డాక దాని మూలం ఏమేమి ఉంటుందని? సువార్త అనే వాక్యం. అంతే కదా, సువార్త ద్వారా ఏమవుతుంది? వాక్యం వింటాం, తర్వాత ఒక విశ్వాసి మారు మనసు పొంది బాప్తిస్మం సంఘాల్లో చేర్చబడతాడు. ఆ విధంగా సంఘాలు అనేవి దేవుడు అలాగా దేవుడి రాజ్యం అనేది లోకంలో వెలిసింది. అయితే పిల్లలు ఇక్కడ మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమన్నారంటే 15వ వచనంలో, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరుచున్నదని అక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుని నీతి అనే పదం ఉందండి అక్కడ. దీని ఎందు బయలుపడుతుందట. దాని ఏంటంటే మొదటి వచనంలో ముందు వచనంలో సువార్త ఉంది కాబట్టి సువార్తలు ఏం దాగి ఉందట? దేవుని నీతి మనకు కనబడుతుందనే గ్రంథం అక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. దేవుని నీతి పదం మనం ఒకసారి ఆలోచించాలి. అసలు నీతి అంటే అర్థం ఏంటి? మనం నీతి అంటే ముందు తెలుసుకుంటాం, తర్వాత దేవుని నీతి పదం అర్థం చేసుకోవాలి. అసలు నీతి అంటే అర్థం ఏంటి? చాలామంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఆ వ్యక్తి నీతిమంతుడు అంటాం కదండి. ఆ వ్యక్తి చాలా నీతిమంతుడు, మంచోడు అంటాం. అంటే అక్కడ మనం ఏం కనబడుతుంది? అక్కడ నీతిమంతుడు అంటే ఆ వ్యక్తి మంచి ప్రవర్తన కలిగిన వారు అర్థం వస్తుందండి. అంతే కదా సమాజంలో, లోకంలో. అదేవిధంగా నీతి అనే దానికి గ్రంథం చెప్పిన అర్థం ఏంటంటే సరైన ప్రవర్తన, సరైన ప్రవర్తన అని అర్థం వస్తుంది నీతికి. తర్వాత నీతి అంటే అర్థం ఏంటంటే ధర్మమైంది చేయడము, ధర్మమైంది చేయడం అర్థం వస్తుంది. న్యాయ ప్రవర్తన, న్యాయ ప్రవర్తన, దేవునికి నచ్చే జీవితం జీవించడము, మంచి ప్రవర్తన, సరైనగా జీవించడం, ఇవన్నీ కూడా నీతి అనే పదానికి అర్థాలు అంటే పర్యాయ పదాలుగా మనం వాడుకోవచ్చు. నీతి, నీతి అంటే ఒక మంచి, అంటే మరి దాంట్లో దోషం ఎంచలేం. నీతి చేసి కూడా ఎలాగ ఉంటాడంటే వారిలో ఒక మనం దోషాన్ని పట్టుకోలేం. నువ్వు ఈ తప్పు చేస్తావు అని పట్టుకోవాలంటే అర్థం ఏంటంటే నైతికంగా వ్యక్తి మంచి పనులు చేసేవాడు, మంచి ప్రవర్తన కలిగివాడు అర్థం వస్తుంది నీతి. నీతిమంతుడు అంటే నీతి జరిగించేవాడు నీతిమంతుడు, నీతి జరిగించేవాడు నీతిమంతుడు. మన గ్రంథంలో ఎవరు చూసుకున్నా సరే మనం 2 రకాలుగా వర్గీకరించు. ఎలా వర్గీకరించంటే నీతిమంతుడు, అనీతిమంతుడు. గ్రంథం మొత్తం ఆదికాండం చూసుకుంటే మనం 2 రకాలు వర్గీకరిస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లిస్టులోకి వస్తూ ఉంటారు. అయితే ఏ లిస్టులో రావాలి? నీతిమంతుడి లిస్టులో రావాలి, లేకపోతే ఏదో రావాలి, అనీతిమంతుడి లిస్టులో రావాలని. ఉదాహరణకి అబ్రాహాము నీతిమంతుడా కాదా? ఇస్సాకు, యాకోబు, ఇస్కరియోతు, యోధ అనీతిమంతుడు. తర్వాత ఇలా మనం చదువుకుంటే చాలా పేర్లు మనం చదువుకుంటే ఏ లిస్టులోకి వస్తారో వస్తే నీతిమంతుడి లిస్టులో రావాలి, లేకపోతే ఏ లిస్టులో రావాలి? అనీతిమంతుడి లిస్టులోకి రావాలండి. అలా మనం పోల్చి చూసుకుంటే నీతిమంతుడు, అనీతిమంతుడు. నీతిమంతుడు ఏ కోవలోకి వస్తారో అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్న అర్థం వస్తుందండి. మరి నీతిమంతుల మూలం ఎవరు అసలు? ఇంకా మూలం ఎవరు నీతిమంతులకి? దేవుడు మూలం అండి. నీతిమంతుల మూలం ఎవరు? దేవుడు మూలము. మనం కొన్ని మాటలు చదువుకోగలిగితే ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకుందాం. దేవుని గురించి రాయబడిన కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషియే నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడని తండ్రిని యెహోవాను గురించి రాయబడిన మాటలు మనం ద్వితీయోపదేశకాండ చూడగలము. అక్కడ ఆయన కార్యము సంపూర్ణ పదం వాడారు. దేవుని కార్యం ఏ విధంగా ఉంటాయట? సంపూర్ణంగా ఉంటాయి. ఆయన చర్యలను ఏ విధంగా ఉంటాయట? న్యాయంగా ఉంటాయి. నీతి, న్యాయం అనేది దేవుని స్వభావ లక్షణాల్లో కొన్ని లక్షణాలండి. తర్వాత ఆయన నిర్దోషి నమ్ముకోనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు దేవుడి గురించి రాయబడింది. ఆయన నీతిపరుడు. ఎవరు నీతిపరుడు? దేవుడు నీతిపరుడు. మొదట నీతిపరుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఎల్లప్పుడూ కూడా న్యాయమే చేసేవాడు, అన్యాయం చేసే మనసు ఆయనకి లేదు.
దేవుడు ఎల్లప్పుడూ సరైనగా ప్రవర్తించే మనసు కలిగిన వాడు. చట్టప్రవర్తన మనసు దేవుడికి లేదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన స్వభావం అది ఎప్పుడు కూడా మారని స్వభావం అనే గ్రంథం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని మాటలు ఆలోచించగలిగితే కీర్తన 11 కీర్తన 7 చదువుకుందాం. 11 కీర్తన 7 చదువుకున్నప్పుడు అనేక మాటలు కొన్ని వందల వచనాల్లో దేవుడు నీతిమంతుని గ్రంథాలు చెప్పబడుతున్నాయి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేద్దరు పదం వాడారండి. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడైతే దేవుడు తను సృజించిన పిల్లల్ని ఏ విధంగా కోరుకుంటాడో? దేవుడు నీతిమంతుగా ఉండాలని కోరుకుంటాడా? వాళ్ళు ఎలా ఉన్న పనులను కోరుకుంటాడా? నీతిమంతుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుల దేవుడు వాళ్ళని ప్రేమించడు. ఇక పదం ఏ వాడారంటే ఆయన నీతిని ప్రేమించేవాడు పదం వాడారండి. దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు నీతి అన్నాడు. తర్వాత దేవుడు నీతిని ప్రేమించేవాడుగా ఉన్నట్టు గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవుడు నీతిని ప్రేమిస్తాడు, అనీతిని నీతికి వ్యతిరేక పదం ఏమేమి ఉంటుంది? అనీతి. దేవుడు అనీతిని లేదా దుర్నీతిని ద్వేషిస్తాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేశారని గ్రంథం చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ముఖదర్శనం చేశారంటే స్వయంగా చూడడం కాదు, కానీ ఎవడైతే నీతిగా జీవిస్తాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా దేవునితో ఒక కనెక్షన్ ఉంటుందని, ఆత్మీయంగా దేవుని చూస్తారని ఆత్మీయ అందులో రాయమన్న మాట. అదే కీర్తన 33:5 చదువుకున్నప్పుడు 33 కీర్తన 5 చదువుకున్నప్పుడు ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండితో వచ్చిన ముందండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. నీతి న్యాయం అనేది దేవుని సింహాసనంలో భాగమే ఉన్నాయి, ఆయన స్వభావంలో భాగమే ఉన్నాయి. ఆయన స్వభావ విరుద్ధంగా ఏది కూడా దేవుడు చేసే వ్యక్తిత్వ కాదు. నీతి అనేది దేవుని లక్షణం విషయం గుర్తుపెట్టుకోవాలండి. సూర్యుడు లక్షణం ఏంటి? సూర్యుడు ప్రకాశిస్తాడండి. ఒక పువ్వు ఉంది, పువ్వు ఒక లక్షణం ఏంటి? పువ్వు పరిమళిస్తుందండి. ఆ లక్షణం మనం మార్చగలమా? మార్చలేం. లక్షణాన్ని మనం ఇప్పుడు కూడా మార్చలేం. అదేవిధంగా దేవుడు లక్షణం ఏమంటే దేవుడు నీతి స్వరూపుడు. ఆ నీతిని మనం మార్చగలమా? ఆయన మార్చుకుంటాడా నీతిని? దేవుడు మార్చబడడు, మార్చడు. ఆయన స్వభావం ఇన్బిల్ట్గా ఉంటుంది అలాగా. కానీ మనిషి తన నీతిని మార్చుకుంటాడా? మనిషి తన స్వభావం మార్చుకుంటాడా? భూమి మీద ఉన్నప్పుడు మనిషి మార్చుకుంటాడా? దేవుడిది ఎప్పుడు కూడా మారిన స్వభావం దేవుడిది. మారిన స్వభావం ఎవరిది? మనిషి స్వభావం మార్చుకుంటాడండి. ఎందుకంటే అందుకే మనం గ్రంథాలు చదువుకుంటే ప్రాచీన స్వభావము, నవీన స్వభావ పదాలు ఉంటాయండి. ఎందుకంటే మనిషి మన స్వభావం మార్చుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా స్వభావాన్ని ఆయన మార్చుకోడు. ఆయన స్వభావ విరుద్ధంగా ఎప్పుడు చేయడు. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు నీతిమంతుని అర్థమవుతుంది. రెండోదిగా దేవుడు నీతిని ప్రేమించడానికి అర్థమవుతుంది. తర్వాత ఆయనే స్వయంగా ఒక మాట చెప్పుకోండి. యెషయా గ్రంథము 45:21 చదువుకుంటే నేను నీతిమంతుని అంటాడు దేవుడు స్వయంగా తను ఉద్దేశిస్తూ. యెషయా గ్రంథము 45:21 చదువుకుంటే ఆ 21 వచనంలో కిందకు వస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడొక దేవుడును, రక్షించబోడును నేనే తప్ప మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ ఆయన కూడా చెప్పుకుంటున్నాడు యెహోవా దేవుడు. నేను నీతిపరుడు దేవుడు అంటున్నాడు. నేను నీతిపరుడు అంటున్నాడు దేవుడు. మనకేం అర్థం అవ్వాలంటే పిల్లారా, దేవుడు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తారని. ఆయన చేసిన వెళ్ళినప్పుడు కూడా మనం ఒక తప్పు నచ్చలేం దేవుని తీర్పులో కానీ దేవుని స్వభావంలో కానీ. దేవుడు ఏదైతే చేస్తాడో, ఏదైతే తీర్పు విధిస్తాడో దాన్ని మనం ఒబే అవ్వాల్సిందే. నాయన తండ్రి నీలో ఈ తప్పు ఉందా మనం ఇప్పుడు వేలెత్తి చూపలేం దేవుడిలో. ఎందుకంటే ఆయన స్వభావం నీతి కాబట్టి మనం వేలెత్తి చూపలేం. ఒక మనిషి ఒక తీర్పు విధించినప్పుడు తన చుట్టాలైతే తీర్పు ఎలా విధిస్తాడు? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తీర్పరగా ఉన్నాడండి. ఉదాహరణకి ఒక జిల్లా జడ్జి ఉన్నాడండి. ఆ జడ్జి సొంత చుట్టాలో ఒక సొంత తమ్ముడు ఏదో తప్పు చేశాడు, కోర్టు బోన్కి ఎక్కాడు. అప్పుడు జడ్జి తీర్పు ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుందా? ఒక విధంగా ఆ వ్యక్తిని కాపాడడానికి ట్రై చేసుకుంటాడు. ఎందుకంటే మనోడు పక్షపాతం ఉంటుంది ఒక మనుషులకి, కానీ దేవుడికి పక్షపాతం ఉంటుందా? దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతం ఉంటుందండి. ఆయన నీతి ఎలాగైతే ఉంటుందో ఆయన న్యాయం కూడా అలాగే ఉంటుందా.
తీర్పు తగిన శిక్ష దేవుడికి కరెక్ట్గా విధిస్తుంది తప్ప దేవుని వెళ్ళినప్పుడు మన తప్పును మనం ఎంచలేము. దావీదు తప్పు చేస్తే దేవుడు దావీదు వదిలిపోయి విడిచిపెట్టాడా? అంతకంత శిక్ష విధించాడు దావీదుకి. విధించలేదు దేవుడు. దావీదు ఇష్టానుసైన మనుషుడే. దేవుడికి గ్రంథంలో మాట ఉంది. బత్షెబతో దావీదు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు దావీదుని? విడిచిపెట్టలేదు. వాళ్ళు పుట్టిన మొదటి కొమ్మని చంపేశాడు, బిడ్డని దేవుడు చంపాడు. దావీదు తన భార్యను కూడా పొరుగుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే అటువంటి భయంకర సంఘాలు కూడా దేవుడు వారి దావీదుకి తీర్పు దేవుడు విధించిన మనం గ్రంథం చదవగలం. దావీదు మాత్రం కాదండి. చాలామంది చదువుకుంటే చాలాసార్లు గ్రంథంలో దేవుడు ఎల్లప్పుడు కూడా నీతిని విధిస్తే తప్ప ఆయన ఇప్పుడు కూడా నీతిని తక్కువ కాదు మన గ్రంథం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా నీతిమంతుడు అనే గ్రంథం మనకి సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3:7 చదువుకున్నప్పుడు చదువుకుంటే అక్కడ ఫిలదెల్ఫియాలోని సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగిని ఎవడను వీయలేక తీయవడను, ఎవడను తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనుక పదం ఉంటుందండి అక్కడ. అంటే ఈ మాట తను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు వారు అనుకున్న మాట. ఆయన కూడా సత్యస్వరూపి, నేనే సత్యము మార్గం చేయమని కొన్ని మాటలు చదువుకుంటాం. ఆయన నీతిమంతుడు కూడా గ్రంథం మనకు సెలవిస్తుంది. పాత నిబంధనలో నీతి చిగురు ఉదయించును అనే పదం ఉంటుందని, తర్వాత నీతి సూర్యుడు అనే పదం ఉంటుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు రాయబడిన పదాలని. తండ్రిని దేవుడు ఏ విధంగా నీతిమంతుడే ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా ఉన్నాడు? ఆయన కూడా నీతిమంతుడే ఉన్నాడు. కీర్తన 45:7 చదువుకున్నప్పుడు 45 కీర్తన 7 చదువుకున్నప్పుడు అదే మాట హెబ్రీ పత్రిక కూడా కోట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి హెబ్రీ పత్రిక వెళ్దాం. లేకపోతే హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 9 చదువుకున్నప్పుడు నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించుతాను పదం ఉంటుందని. ఈ మాట అంటుంది ఎవరు? యెహోవా దేవుడు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తే అంటున్న మాట ఏంటంటే, కుమారుడు నువ్వు కూడా నీతిని ప్రేమించిద్దాం పదం వాడుతారా. తండ్రి దేవుడు ఏ విధంగా నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు అక్కడ చాలండి. అంటే ఈ మాట అంటుంది ఎవరు? 8వ వచనంలో మాట ఉంటుంది. తన కుమారుని గురించి తన పదం ఉంటుంది. తండ్రి దేవుడు కుమారుని గురించి మాట్లాడుతూ నీవు నీతిని ప్రేమించితివి అంటాడు. కాబట్టి మొదటగా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు నీతిమంతుడు, ఆయన కార్యములు నీతివై ఉంటాయి, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించిన దేవుడు తను ఏ విధంగా నీతిపరుడే ఉన్నాడో దేవుడు కూడా మనుషుల నుంచి ఏం కోరుకుంటాడంటే మనుషుల నుంచి కూడా నీతిని కోరుకుంటాడు దేవుడు. నీతి లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గర రాలేడండి. నీతి జరిగించుకుని ఏ వ్యక్తి కూడా దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడు తన సొంత కుమారుడుగా. నీతి అంటే అర్థం ఏంటి? ఒక శరీర ప్రవర్తన జీవించడం. అయితే ఇక్కడ మనం రోమపత్రిక చదువుకున్నప్పుడు సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నదనే పదం ఉంది కదండి. మొదటి 15లోని సువార్త యందు దేవుని నీతి కనబడుతున్న పదం వాడారు. ఇక్కడ దేవుని నీతిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన ఇక్కడ దేవుని నీతి అంటే దేవుని నుండి వచ్చే నీతి గురించి చెప్తుందా, లేకపోతే దేవుడు నీతిమంతుడే ఉన్నాడు అన్న పదం గురించి చెప్తుందో ఆలోచించాలండి. రోమపత్రిక చాలా కొంత కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. దేవుని నీతి అంటే దేవుడి నుండి వచ్చి నీతి గురించి ఆ పదం చెప్తుందా, లేకపోతే దేవుడు తన స్వతహాగా ఏ స్వభావం కలిగి ఉన్నాడో నీతి స్వభావం, ఆయన స్వభావం గురించి మాట్లాడుతుందా, అది మొదట మనం గమనించాలండి. మనం పాత నిబంధనలు కొన్ని మాటలు చదువుకున్నప్పుడు, ఉదాహరణకి కీర్తన 98 మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు 98 కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుంటే 98 కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయన విజయము కలుగజేస్తున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచున్నాడు అని పదం వాడారు. దేవుడు మొదటగా ఇశ్రాయేలుని మోషే ద్వారా ఐగుప్తుని ఇశ్రాయేలు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దేవుడు మోషే ద్వారా ఏమి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ఆ ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? ధర్మశాస్త్రాలు ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు పాటిస్తే ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ద్వితీయోపదేశకాండము 6:20 చదువుకున్నప్పుడు, ఒకసారి ద్వితీయోపదేశకాండకి వెళ్తే 6:20 చదువుకుంటే, కట్టడలు ద్వితీయోపదేశకాండం 6:25 అండి. 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుడు మొదట ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల ఆజ్ఞలు పాటించడం వల్ల ఏం కలుగుతుందట? మనకి నీతి కలుగుతుందని అన్నాడు మోషే వాళ్ళకి చెప్పడం జరుగుతుందని. అంటే మొత్తం మీద దేవుడు ఏ చెప్పినా సరే ఫైనల్గా దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉండాలని దేవుని కోరిక? నీతిమంతులుగా ఉండాలని దేవుని కోరిక. ఆ నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలు పెట్టాడు. ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఇగో మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే మీరు 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 ఎలాగవుతుంది? దేవుడు చెప్పాడు మీరు నీతిమంతులను చెప్పడం జరుగుతుందని. ఇప్పుడు లోకోత్సవత మొదటి అధ్యాయంలో చదువుకుంటే ఒక మాట చదువుకుంటే, లోకోత్సవత మొదటి అధ్యాయంలోని అక్కడ జకర్యా ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ ఒక పదం ఉంటుందండి. లోకోత్సవత మొదటి అధ్యాయము 6వ చదువుకున్నప్పుడు వీరిద్దరు అంటే ఎవరంటే జకర్యా ఎలిజబెత్, యోహాన్ బాప్తిస్మం యోహానుకు తల్లిదండ్రులు. వాళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన విధమైన ఆజ్ఞల చొప్పున న్యాయాల చొప్పున నిరపరాధులు నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులు అయ్యారే. వాళ్ళు నీతిమంతులు ఎలాగయ్యారు? జకర్యా ఎలిజబెత్ దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల నీతిమంతులు అయ్యారు. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. మొదటగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులందరినీ ఎన్నుకొని మీరు నాకు రాజ్యంగా ఉంటారు, మీరు నాకు కుమారులుగా ఉంటారని చెప్పిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అర్థం ఏంటంటే ధర్మాన్ని బోధించే శాస్త్రం ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలతో పాటు ఇంచుమించు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆజ్ఞలు? దాని ద్వారా ఏం కలుగుతుందని? నీతి కలుగుతుందని ఇచ్చారండి. అయితే అలా కొంతమంది ఏమైందంటే ఆజ్ఞలు పాటించి నీతిమంతులు అయ్యారు. ఉదాహరణకి జకర్యా ఎలిజబెత్ వాళ్ళు నీతిమంతులు తీర్చిపడ్డారు ఏ విధంగా ఆజ్ఞలు పాటించిన బట్టి. కానీ ఎక్కువ శాతం జనాలు ఏం చేశారంటే నీతిని పక్కన పెట్టేశారు. దేవుడు ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడో అవి పక్కన పెట్టేసి ఒక పారంపరికంగా చేసుకుంటూ వచ్చేసారు, ఆచారంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. మీరు చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు ఇచ్చాడో ధర్మశాస్త్రాన్ని పూర్తిగా యూదులు నెరవేర్చలేదండి. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు ఇదే మాట అంటారు పరిశీలి ఉద్దేశించి, వేషధారులారా పదం వాడాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వాడాడు యేసుక్రీస్తు వారు? యూదులేమో పరిశీలి వాళ్ళేమో మేము నీతిమంతులు వాళ్ళు ప్రకటించుకున్నారండి. అలాగే మరి మొత్తం వాళ్ళు మొత్తం ధర్మశాస్త్రం పాటించినట్టే వాళ్ళు పాటించలేదు. కానీ మేము పాటిస్తున్నాము, మేము నీతిమంతులైన ఒక గర్వాన్ని గెలిపారండి. దాన్ని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అని అన్న చెప్పడం జరుగుతుంది. మనం మత్తయి సువార్త 23:23 చదువుకున్నప్పుడు, మత్తయి సువార్త 23:23 చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు అంటూ ఒక మాట ఆలోచిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయంలో అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అక్కడితో చాలండి. యేసుక్రీస్తు వారి కాలంకి వచ్చేసరికి అంటే లోకం ఎలా ఉందంటే, యూదులు ఎలా ఉన్నారంటే భక్తిగా కనబడుతున్నారండి. లోకంకి ఎలా కనబడతారంటే అమ్మో వాళ్ళు గొప్ప భక్తిపరులు, వాళ్ళ ఆచారం చూస్తే మాకు నిజంగా మాకు ఆశ్చర్యం వేస్తా అన్నట్టు ఉంది. కానీ ప్రభువు ఏం సాక్ష్యం ఇచ్చారంటే వీళ్ళు దశంభాగం ఇస్తున్నారు. ఎవరు? యూదులు. ఎంత ఇస్తున్నారంటే జీలకర్ర సోంపు దాంట్లో కూడా 10వ భాగం ఇస్తున్నారు. కానీ ఏది విడిచిపెట్టారట? నీతి విడిచిపెట్టారు, విశ్వాసం విడిచిపెట్టారు, కనికరం విడిచిపెట్టారని. అప్పుడు ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది, కానీ ఆ నీతి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మీ పాయింట్ అర్థమైందండి. ఇక్కడ
దేవుడు మీరు దశమభాగం దేవుడు చెప్పారండి యూదులకి, అది పాటించారండి వీళ్ళు. ఆజ్ఞ చెప్పాడు దేవుడు, ఆజ్ఞని పాటించాడు, కానీ నీతి కలిగింది వీళ్ళకి ఎందుకు కలగలేదు? మెయిన్ థీమ్ విడిచిపెట్టారు, కనికరం విడిచిపెట్టారు, నీతి విడిచిపెట్టారు. మిగతా అది పాడపరిచే ఒక రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతుంది తప్ప అది వాళ్ళ హృదయానుసారంగా లేదు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ ఉంటుందండి. లోకోత్సవ వార్తలోని యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పడం జరుగుతుందండి. లోకోత్సవ వార్త మనం ఒకసారి 18:14 చదువుకుంటే ఒక ఉపమానం చెప్పడం జరుగుతుందండి. అక్కడ 2 వ్యక్తులు కనబడతారట. లోకోత్సవ వార్త 18 ఒకసారి మన మాట ఫస్ట్ నుంచి చదువుకుందామండి. లోకోత్సవ వార్త 18:9 చదువుకుంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. అప్పుడు ఏమనుకున్నారట? కొంత నీతిమంతులు మేము అనుకున్నారట. వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఏంటి ఉపమానమో 10వ చదువుకుంటే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11 పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞత చెల్లించున్నాను అంటాడు. 12 వారముకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను, తనలో తాను నా ప్రార్థించుండెను. అయితే సుంకరి 13వ వచనంలో దూరంగా నిల్చుండి ఆకాశం కన్నులెత్తుటకుని ధైర్యం చల్లక రొమ్ము కొట్టుచుంచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ 2 మనుషులు ఉన్నారండి. ఒక వ్యక్తి ఎవరంటే పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే చాలా నిష్టగల భయభక్తులు గల గుంపు, యూదుల గుంపు పరిసయ్యుడు. ఆ వ్యక్తి దేవాలయంకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నట? నాయనా దేవా, నేను దొంగలా లేను, నేను వ్యభిచారంగా లేను అని ఏం చెప్తున్నాడు? తనకు తాను నీతిమంతుడని దేవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా అనుకుంటాడు, ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటో మరొక వ్యక్తి తెలియకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి క్యారెక్టర్ దేవుడు తెలియకుండా ఉంటుందండి. దేవుడు అంటే నేను నిలువున స్కాన్ చేస్తాడండి. దేవుడి ద్వారా ఏ వ్యక్తి కూడా అబద్ధం ఆడాడండి. అర్థమవుతుందండి. మనకు చెప్పాల్సిన పని లేదండి. దేవుడికి మనకి ఎలా కమవుతాం? ఒక అర్థంలో మనకి నిర్మలం కనబడతామండి. నీతిమంతులు వీళ్ళేం చేస్తున్నారు? లోకానికి ఏమో నీతిమంతుల భక్తే కనబడతారు, కానీ ప్రాణం చేసినప్పుడు వాళ్ళు ఏమంటారట? ఇగో నేను పాపిగా లేను, నేను నీతిమంతులు చెప్తున్నాడు. ఇగో నేను ఉపవాసం చేస్తున్నాను, దశభాగేస్తున్నాను చెప్తున్నప్పుడు మరొక వ్యక్తి ఏమో దూరంగా ప్రార్థన ఏం చేస్తున్నట్టు? సుంకర్ అంటే ఆ కాలంలో వాళ్ళు కొంచెం తక్కువ విలువ ఉండేది. వాళ్ళ పన్ను వసూలు చేసేవాళ్ళు, ఒక తక్కువ విలువ ఇచ్చేవారు. ఆయన ప్రార్థన చేస్తారంటే ఆయన ఏడ్చేసి తగ్గించుకుంటూ, నాయన తండ్రి, నేను పాపిని, నన్ను కరుణించదేమని ప్రార్థన చేస్తాడు. దేవాలయం గురించి ప్రార్థన చేస్తాడు దాన్ని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే 14 వచ్చిన చదువుకుంటే, ఒకసారి ఎవరు చదవండి, 14 చదవండి ఒకసారి. మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని చెప్పాను. అప్పుడు ఏమైందండి? అప్పుడు యేసుక్రీస్తు ఉపమానం చెప్తూ వీళ్ళిద్దరు ఎవరు నీతిమంతులు చెప్పడం జరిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఈ సుంకరే నీతిమంతులు యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి తగ్గించుకున్నాడండి. ఈ వ్యక్తి ఏం చేశాడు? సుంకర అనే వ్యక్తి తను తాను తగ్గించుకొని విధానం బట్టి ఈ వ్యక్తి ఎలా తీర్చబడ్డాడు? దేవుని దృష్టికి నీతిమంతులు తీర్చబడ్డాడు. ఇప్పుడు ఈ సుంకరి 10వ భాగం ఇవ్వకపోవచ్చు, ఈ సుంకరి అనే వ్యక్తి తన జీవితంలో 10వ భాగం ఇవ్వకపోవచ్చు, లేకపోతే మరొక ఆజ్ఞ మీరొచ్చు ధర్మశాస్త్రంలో. కానీ వ్యక్తి ఏం చేసుకున్నాడు? ఆజ్ఞని ఇలా పాటించిన ఒక లైన్లో పెట్టుకొని చదువు ఫాలో అవ్వలేదు, కానీ దేవుడికి వచ్చి నాయన నువ్వే కరుణించని దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలు పాటిస్తున్నా కానీ మొత్తం ఆ ప్రేమను విడిచిపెట్టాడు. వాడేమో హీనంగా చూస్తాడు పరిచయాన్ని. పరిచయుడేమో సొంకని హీనంగా చూస్తున్నాడు. నువ్వు దూరంగా ఉండు, నువ్వు అలాంటి వాడివే, నేను నీకన్నా నేను నీతి పొందుతానని చూసే విధానం బట్టి దేవుని దృష్టిలో ఇప్పుడు ఎవరు నీతిమంతులు తీర్చబడ్డారంటే ఈ సొంకర్ అనేది యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక నీతి ఉంది. ఏంటో నీతి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అయితే ఒకటి ఉందండి. అయితే ఆ నీతి వల్ల మనుషులు నీతిమంతులు తీర్చబడ్డారా అంటే నీతిమంతులు మన మనుషులు తీర్చబడలేదండి. గలతీ పత్రిక 2:15 చదువుకున్నప్పుడు, గలతీ పత్రిక 2:15 చదువుకుంటే,
మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులు చేసిన పాపులము కాము. మనుష్యుడు యేసునందలి విశ్వాసం వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులకు తీర్చబడడాన్ని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలము కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిమంతులు తీర్చబడడానికి యేసు క్రీస్తునందు మన విశ్వాసం ఉంచున్నామని అక్కడ చెప్పడం జరుగుతుంది. 16 చదువుకుంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీర నీతిమంతులుగా తీర్చబడ కదా ఫైనల్గా చెప్పడం జరుగుతుందండి. యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం కాలం ఎందుకు ఇచ్చాడంటే, యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా మీకు అర్థం అవ్వాలి, మీకు నీతి అంటే తెలియాలని యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడు తండ్రి యెహోవా దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగిందని. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈ ధర్మశాస్త్రం మరి ఇంక వద్దు, ధర్మశాస్త్రం పోయింది, ఇప్పుడు మీ అందరూ ఏం చేయాలంటే యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మీరు పాపాలు కడుక్కుంటే అప్పుడు మీరు నాకు నీతిమంతులు అవుతుంది దేవుడు చెప్పడం జరుగుతుందని. మీకు పాయింట్ అర్థమవుతుందండి. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఏ సరికి నీతిమంతులు తీర్చబడ్డాడు కదా. ముందు అసలు ఏముంది, యేసుక్రీస్తు అందరూ విశ్వాసం వలన నీతిమంతులు మనం తీర్చబడుచున్నాం అంటున్నాడండి అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ నీతిమంతుడు అవుతాడా, యేసుక్రీస్తు నమ్ము నీతిమంతుడు అవుతాడంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే నీతిమంతుడు అవుతాడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3 9 చదువుకుందాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3:9 చదువుకుందాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన ఆగపడి నిమిత్తం పదం వాడాడండి. ఎవడు? పౌలు గారు ధర్మశాస్త్ర ప్రవీణుడు. పౌలు గారు మామూలు విషయం కాదండి. ఆయన చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్ర విద్య నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం పూర్తిగా అవగాహన చేసుకున్నాడు, ప్రతి ఆజ్ఞను పాటించాడు. ఎవరు? పౌలు గారు. అయితే పౌలు గారిని ధర్మశాస్త్రం పాటించడం కూడా దేవుడు పౌలుని యాక్సెప్ట్ చేశారు, నీతిమంతుడుగా యాక్సెప్ట్ చేయలేదండి. పౌలుకి దర్శనం కలిగించి యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ బాప్తిసం పొందినట్టు దేవుడు ఆయనకి దర్శనం చేసిన జరిగారు. ఇక్కడ పౌలు ఏమన్నారంటే, క్రీస్తుని సంపాదించుకొని ఒకప్పుడు పౌలు ఏం చేశాడో క్రీస్తుని హింసించాడు, క్రైస్తవులను హింసించలేదా? తర్వాత క్రీస్తుని తెలుసుకున్నాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు, బాప్తిసం పొందినప్పుడు ఏమంటారు, ఇప్పుడు పౌలు ఏమంటారంటే ధర్మశాస్త్రం మూలం నా నీతిని కాక. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం పౌలు బాగానే ఉన్నాడు, దాంట్లో మరి తప్పు ఎంతడానికి లేదు ధర్మశాస్త్ర ప్రకారము. కానీ పౌలు గారికి ఎప్పుడు అర్థమైందంటే ధర్మశాస్త్ర నీతి కంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వచ్చే నీతే చాలా గొప్పదని పౌలు గారికి అర్థమైందని. అప్పుడు ఏమన్నాడు, ధర్మశాస్త్రం మూలం నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాస నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనిపించి నీతి కలబడని ఆయన నాగపడి నిమిత్తం పదం అక్కడ వాడటం జరిగింది మన పౌలు గారు. కాబట్టి నీతిలో ఒక రకం నీతి ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఆ నీతి వల్ల కూడా ఏ వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్చబడ్డానికి గ్రంథం మనకు సెలవిస్తుంది. తర్వాత రోమిల పత్రిక 10:3 చదువుకుంటే, రోమిల పత్రిక 10:3 చదువుకుందాం. తమ స్వనీతిని స్థాపింపు బొనుగోనుచు దేవుని నీతికి లోబడలేదు అన్న పదం వాడారండి. 4వ వచనము, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి ఉండడానికి పదం వాడారు. కాబట్టి మరొక నీతి ఏంటంటే స్వనీతి అంటే అర్థం ఏంటి? సొంత నీతి అర్థం ఏంటి? ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను ఎవరికి తప్పు చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చాలా ధర్మకార్యాలు చేస్తాను, అయినప్పుడు కూడా ఆ నీతిని దేవుడు అంగీకరిస్తాడా? ఆ నీతి దేవునికి చెల్లుతుంది ఆ నీతి అంతవరకు? ఇప్పుడు కొన్ని వ్యక్తి ఉన్నాడండి, ఒక అపోస్తలుల 10 చదువుకున్నప్పుడు అపోస్తలుల 10 చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరట? కొర్నేలి. 2 చదువుకుంటే అతడు తన ఇంటి ప్రాంతంలో కూడా దేవుని భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబోవడం ఒక పదం వాడారండి. కొన్నేలి అనే వ్యక్తి అన్యజనుడు. ఆ అన్యజనుడైన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. తర్వాత ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు,
తన జీవితం మొత్తం కూడా దానధర్మం చేస్తూ చాలా గొప్పగా బ్రతికాడు. ఎవడు? కొన్నేలేని వ్యక్తి. చాలా ఒక విధంగా లోకం వ్యక్తి చూస్తే ఆ వ్యక్తి ఏమంటాడు? ఈ వ్యక్తి చాలా నీతిమంతుడు అంటాడా లేదా? ఇప్పుడు మన చుట్టుపక్కల మన వీధిలో ఎవరైనా వ్యక్తి తన ఆశ్రయాన్ని అమ్మేసి అందరికీ జనాలకి దానధర్మం చేస్తూ ఉంటే మనం ఏమంటాం వ్యక్తిని చూసి? అబ్బాయి ఎంత మంచోడు, ఎంత నీతిమంతుడు, ఆ పదం వాడతాం లేదా మనం? అలాగే వ్యక్తి లోకమంతా అంటే ఆ చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా, పట్టణం అంతా కూడా అబ్బాయి వ్యక్తి చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు చెప్పినప్పుడు కూడా ఆ నీతి దేవుడు అంగీకరించి నీతిగా ఉంటుందా? ఆ నీతి దేవుడు అంగీకరించి నీతిగా ఉండదండి. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? కొన్నే దగ్గరికి పేతుని పంపించి, పేతు ద్వారా దేవుడు ఏం చేశాడంటే రక్షణ సువార్త వాక్యాన్ని వినిపించి అప్పుడు వాళ్ళందరూ కూడా క్రైస్తవులు ఏంటంటే దేవుడు చేయడం జరుగుతుంది. మన కింద నా సందర్భం చదువుకుంటే పేతురు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తారండి. వాక్యం చెప్పిన తర్వాత మనం ఒకసారి అదే అధ్యాయము 10వ అధ్యాయము 45 చదువుకుంటే 44 చదువుకుంటే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వాళ్ళందరి మీదకు పరిశుద్ధాత్మ దిగిన పదం ఉంటుందండి. దిగిన పదం ఉంటుందండి. కాబట్టి కొన్నేళ్ళు చాలా నీతిమంతుడు, దాన ధర్మాలు చేశాడు. ఆ వ్యక్తి కొంచెం ఆత్మీయం కూడా బాగానే ఉన్నాడండి. పరిచయులు కార్యాలు చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదు. కొన్నేళ్ళు నీతి కార్యాలు చేస్తూ కూడా ఆత్మీయంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు ఆ నీతిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకొని యేసు విశ్వాసం ఎవరైతే క్రైస్తవులు అవుతారో ఆ నీతే నేను అంగీకరిస్తానని దేవుడు ముందే డిసైడ్ చేశారండి. ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే, కాబట్టి ఇది రెండో నీతి ఏంటంటే ఇది స్వనీతి అని. మొదట నేను చదువుకున్నాం, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. రెండో నీతి ఏంటంటే స్వనీతి. స్వనీతి వల్ల కూడా యువత కూడా నీతిమంతులుగా తీర్పు తెచ్చబడ్డారు. అయితే మూడో నీతి ఏంటంటే విశ్వాస మూలమైన నీతి. అదే యేసుక్రీస్తు అందరి నీతి. రోమీయుల పత్రిక 4:13 చదువుకుంటే, రోమీయుల పత్రిక 4:13 చదువుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది? అతడు లోకమునకు వారసుడగునను అబ్రాహామునైనను కలుగులేదు కానీ విశ్వాస మూలనైనా నీతి మూలం కలిగను. ఏంట విశ్వాసం నీతి ఏంటి అర్థం ఏంటంటే అది యేసుక్రీస్తునందు విశ్వాస మనుషుల ద్వారా కలిగిన నీతి, విశ్వాస మూలమైన నీతి. అది మూడో రకమైన నీతి అండి. అది ఏంటంటే యేసుక్రీస్తు విశ్వాసం వల్ల కలిగే నీతి మూడో రకమైన నీతి అండి. మనం దేవుడు ఈ మూడు నీతుల్లో దేవుడు ఏది ఇచ్చినట్టు తండ్రినే దేవుడు యేసుక్రీస్తు నమ్ముకొని ఎవరితో రక్షించబడతారో ఆ నీతినే దేవుడు అంగీకరించిన నీతిమంతులుగా. ఎందుకు అంగీకరించి ఉంటాడు అలాగా మూడిట్లో? ధర్మశాస్త్రం వల్ల కూడా దేవుడు నీతిమంతులుగా ఎంచలేదు, తన సొంత కార్యంలో దేవుడు నీతిమంతులుగా ఎంచలేదు. కానీ యేసుక్రీస్తు వల్లనే దేవుడు నీతిమంతులు ఎందుకు ఇచ్చాడంటే మీకు ఇప్పుడు ఆలోచన వచ్చిందా? ఎందుకంటే మొదటి 2 కార్యాలలో మన పాపాలు క్షమించబడవు. ధర్మశాస్త్రం వల్ల పాపాలు క్షమించబడ్డాయా? పూర్తిగా క్షమించబడలేదు. స్వనీతి వల్ల పాపం క్షమించబడిందా? నేను ఒక పాపం చేసి, నేను ఒక హత్య చేసి, ఒక వ్యక్తిని చంపేసి హత్య చేసి 1000 కార్యాలు చేశాను అనుకోండి, 1000 పుణ్యకార్యాలు చేస్తే ఈ పాపం పరిహరించబడుతుందా? పుణ్యకార్యాలు ఎక్కువ మాత్రం పాపం పరిహరించబడుతుందంటే అలా పరిహరించబడదండి. పాపం పరిహరించబడే మార్గం ఏవే ఉంటుందంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా మాత్రమే తప్ప మరొక ఆప్షన్ లోకంలో ఏది కూడా లేదండి. ఒక వ్యక్తి పాపం పరిహరించబడ్డారంటే లోకంలో ఆ వ్యక్తి ఏం చేయాలండి? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచాలి దేవుని ఎదుట. ఆ విశ్వాసం వల్ల మాత్రమే నీతి వస్తుంది. ఆ నీతినే దేవుడు అంగీకరిస్తారు. మరి ఏ రూట్ ద్వారా కూడా లేదండి. అందుకే యేసు ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవం అన్నారండి. యేసు మార్గమే ఉన్నారండి. అందరూ కూడా ఆయన ద్వారా మనం తండ్రి ఎదుగు వెళ్ళాలి తప్ప ఇంకే వ్యక్తి కూడా ఇంకో ఆటదారు అంటూ లేదండి. ఒకటే రూటు, ఒకటే మార్గము, ఒకటే దారి. ఆ దారికి మూలం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మనం వచ్చిన విశ్వాసమే దేవుని దగ్గర మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతుందండి. కాబట్టి దేవుడు ఏం చేశారంటే పాత నిబంధనలు కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ
మీకు త్వరలో రక్షణ రాబోతుంది, నీతులు. మనం ఒకసారి యెషయా గ్రంథము 56 మొదట చదువుకుంటే, యెషయా గ్రంథము 56 మొదట చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ యెషయా గ్రంథము 56 మొదట చదువుకుందాం. దయచేసి ఎవరో ఒక చదవండి. 55 మొదట వచ్చినామండి. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. నా నీతి అంటే ఎవరిది? దేవుని నీతి. నా నీతి వెళ్ళటకు సిద్ధంగా ఉంది. న్యాయం అనుసరించడి, నీతి అనుసరించి నడుచుకోండి. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం అండి. ఇది యెషయా ద్వారా దేవుడు పలికి ప్రవచనం ఏంటంటే, నా రక్షణ సిద్ధంగా ఉంది, నా నీతి వెల్లడవుతుంది అని దేవుడు చెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు నెరవేర్చబడింది. అది సువార్త ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు రోమపత్రిక 1:16 మనకి ఏం అర్థమవుతుంది? అక్కడ ఏముంది? ఇప్పుడు 2 వచనాలు పక్క పక్క కలిపి చదువుకోవాలండి. అప్పుడు మనకు స్పష్టంగా వాక్యం అర్థమవుద్దాన్ని. ఇప్పుడు రోమపత్రిక 1:17 చదువుకుంటే, ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడి ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి ఎక్కడ బయలుపడి ఉందట? దాని ఏంటంటే అర్థం ఏంటి? ముందు శ్రమలో సువార్త ఉంది కాబట్టి దేవుని నీతి సువార్త ఎందు బయలుపరచబడి ఉంది. యెషయా గ్రంథం 56:1 ఏముంది? నా రక్షణ వచ్చిన సిద్ధంగా ఉంది పదం వాడాడు దేవుడు. నా నీతి వస్తుంది అని ప్రవచనం ద్వారా పలికించాడు దేవుడు యెషయా ద్వారా. ఆ నీతి ఎప్పుడు వచ్చింది? సువార్త ద్వారా వచ్చిందని. అంటే సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని నీతి ఉందని. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో నాకు నీతి కావాలి, నేను నీతిమంతుడు అవ్వాలంటే వ్యక్తి ఏం చేయాలండి? ఇప్పుడు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే సువార్త నమ్మని క్రీస్తుని విశ్వసించాలని. క్రీస్తుని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మ పొందితే అప్పుడు ఆ వ్యక్తి దేవుని దృష్టికి ఏమవుతాడు? ఆ వ్యక్తి నీతిమంతుడు. మీరు మనందరూ నీతిమంతుడు దేవుని దృష్టిలో. మనందరూ కూడా ఎలా అంటారు? దేవుని దృష్టి మనందరూ కూడా నీతిమంతులం. మనందరూ నీతిమంతులం. ఆఖరి 2 మాటలు ముగించేద్దాం. 2 కొరింథీ పత్రిక 5:21 చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 5:21 చదువుదాం. రెండో కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసిన పదం వాడారండి. ఎంత చక్క మాట అది. పౌలు గారు కొరింథీ సంఘం మాట ఏంటంటే, ఎందుకనగా మనమంటే ఎవరు? క్రైస్తవులుగా మారని జనులు ఉద్దేశిస్తూ సంఘం పౌలు గారు ఏమన్నారంటే, మనము ఆయన ఏంటంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగున ఆయన మన కోసం పాపంగా చేశాను. ఇప్పుడు దేవుడు మనము దేవుని నీతిమంతులు అవ్వాలని దేవుడు ఏం చేశాడంటే, పాపం మెరగని తన కుమారుని యేసుక్రీస్తు మన కొరకు భూలోకాన్ని పంపాడు. యేసుక్రీస్తు పాపం చేశాడా? పాపం చేయలేదు. అని ఎప్పుడైనా అబద్ధం వాడా? అబద్ధం వాడలేదు. మన అబద్ధం వాడావా? అబద్ధం వాడాం. మన చేసిన తప్పులకి, మన దౌర్భాగ్యాలకి, మన చేసే పనికిమాల పనులకి శిక్ష అనిపించింది ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను పాపం చేశానండి, నేను తప్పు చేశానండి. తప్పు చేస్తే నా కొడుక్కి శిక్ష చేస్తే ఎలా ఉంటుందండి బాధ? ఇప్పుడు నా కొడుకుని ఇలా కట్టేసి ఇక్కడ కర్రతో కట్టేసి గట్టి కొట్టలతో కట్టి కొట్టాను అనుకోండి, అప్పుడు అబద్ధం ఆడిందా? ఇప్పుడు నేను అబద్ధం ఆడానండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడితే శిక్ష నా కొడుకు వేస్తే ఎలా ఉంటుందండి? అప్పుడు అబద్ధం కూడా పాపక దేవుని దృష్టిలో పాపమే. అంటే మనం ఎక్కువ ఫీల్ అవ్వం, కానీ మన హార్ట్ఫుల్గా ఫీల్ అయితే మనకు చాలా బాధ ఏడుపు వస్తుందండి. మనం చేసిన పాపాలకి శిక్ష ఎవరు అనిపించారు? యేసు అనిపించారండి. అసలు ఆయనకి అవసరం ఉందా? అనిపించే అవసరం ఉందా ఆయనకి? మనం తప్పులు చేయడం, ఆయన దెబ్బలు పడడం ఏంటండి? మనకు ఎవరైనా మాట అంటే మనం పడమండి, కానీ యేసు మన గురించి ఆయన ఎందుకు అనిపించాడు? మనం చేసిన పాపాలకి, మనం చూసిన మోహ చూపులకి, మనం ఒకళ్ళు అవసరపడితే మనం తిట్టిన పాపానికి ఆయన శిక్ష అనిపించారండి. అనిపించలేదా? భయంకర శిక్ష అనిపించారు. ఎవరి గురించి? మన గురించి. కానీ దేవుడు ఏం చేశాడు? మనం ప్రేమించాడు కాబట్టి తండ్రి దేవుడు
యేసుక్రీస్తు లోకాన్ని పంపించి మనము దేవుడి నీతి అవ్వాలని, మనం నీతిమంతులు అవ్వాలని దేవుడు ఏం చేశారంటే ఆయన ఎంతో త్యాగం చేసి తన కుమారుని పంపాడు. ఇప్పుడు నేను నా కుమారుని చంపడానికి ఎవరిని నేను ఒక ఊరికి పంపుతాను ఎప్పుడైనా సరే, ఒక తండ్రి తన కొడుకు పంపుతారు ఎవరైనా సరే, తండ్రి కుమారుని ప్రేమిస్తారు లేదా? కానీ మనం ప్రేమించే దేవుడు తన కుమారులు కానీ ఎక్కువగా మనం ప్రేమించే తండ్రి దేవుడు తన కుమారుని పాప మెరుగా నాయన్ని మన గురించి పంపాడు. రక్తం వల్ల మన అంతగా ఇప్పుడు అందరూ మనం నీతిమంతులు అయ్యేవాళ్ళు. కాబట్టి పదం ఏమాడారంటే ఆయనను మన కోసం పాపంగా చేసిన పదం వాడారు. ఆగ్రహ చదివి ముగించేద్దాం. రోమీ రాసిన పత్రిక 3:21 చదువుకుంటే, రోమపత్రిక 3:21-22 ముగించేద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవునిది బయలుపరపడుచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్త సాక్ష్యం ఇచ్చున్నారు. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలందై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతియే ఉందని మాట వాడారు. రామపత్రికలో మరొకసారి పౌలుకు స్పష్టం చేశారంటే ధర్మశాస్త్ర నీతిపరంగా ఏ విధంగా నీతిమంతులు తీర్చబడ్డాడు. అసలు ధర్మశాస్త్రం వల్ల దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారంటే అదే అధ్యాయం 20 చదువుకుంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల ఏ మనిషి ఆయన దృష్టి నీతిమంతులు తీర్చబడ్డ పదం వాడారండి. 3:20 చదువుకుంటే ధర్మశాస్త్రం వల్ల పాపం మనకి ఎట్టిదో తెలియపరుచుందో పదం వాడారండి. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే మీకు పాపం అంటే అర్థం అవ్వాలి, మీరు భయపడాలి, పాపం అంటే తెలుసుకోవాలండి. కానీ ధర్మశాస్త్రం మీకు నీతి అనేది కలదనేది స్పష్టం చేశాడు దేవుడు. కాబట్టి ఈ కాలంలో దేవుడి నీతి ఎలాగుందంటే దేవుడు ఆయన కృప కనికర కలగడు. కాబట్టి మన ఎంత పాపమైన దేవుడు కనికర స్వభావం దేవునికి ఉందా. కానీ అందుకే అంత కూడా ఎక్కడ తెచ్చే దేవుడు సువార్త దాచి మన మధ్య పంపాడు. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు అన్నిలుగా ఉన్నామా లేదా? మనం ఎలా రక్షించబడ్డాం? సువార్త వాక్యం ఒక చెప్తే మనం వింటి వల్ల విశ్వాసం కలిగి మనం మారవలసి మన బాప్తిసం పొంది క్రైస్తవులు అయ్యామని. ఇప్పుడు మనమేం చేయాలి? సువార్తని మరొకరు చెప్పే ప్రయత్నం చేయాలని. మనం విన్నాం సువార్త, మనమేం చేయాలి? మరొకరు చెప్పాలి. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళందరినీ సంఘాన్ని రక్షించి దేవుడాన్ని తీసుకొస్తే అప్పుడు మనం పొందిన ఆ కృపకి మనం అర్హులు అవుతామండి. కానీ వీడియో మనం ఎంతో ఏం నేర్చుకున్నామంటే దేవుని నీతి అనే అంశం నేర్చుకున్నాం. ఆ దేవుని నీతి కాలంలో ఎలాగొస్తుందంటే యేసు విశ్వాసం ఉంచిన మాత్రం తప్ప మరి ఇంకేవైతే కూడా నీతి రాదు మన గ్రంథం మనకి సెలవిస్తుంది. కాబట్టి యేసు రక్తం వల్ల మనం కూడా నీతిమంతులు అయ్యాము. ఆ నీతిని కాపాడుకుంటూ మన చివరికి వస్తే దేవుడు మనకి పల్ల రాజ్యం మనకి దయచేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి స్వంత వందం తెలియజేసుకుంటూ అందరూ వందనం ముగిస్తున్నాను. అందరూ వందనాలు.